నేర్చుకున్నాం మనం? అడిషన్. ఏం నేర్చుకున్నాం? అడిషన్. అవునా? ఇప్పుడు చూడండి, అడిషన్ లో మీకు ఏమేమి చెప్పినా 9 వచ్చినప్పుడు ఎట్లా యాడ్ చేయాలి, 8 వచ్చినప్పుడు ఎట్లా యాడ్ చేయాలి అని చెప్పిన. అది గుర్తున్నదా మీకు? ఎంతమంది గుర్తున్నది? ఏమని చెప్పిన? 9 తోని మనం అడిషన్ చేసేటప్పుడు 9 ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక, అవునా కదా, దానికంటే వెనక్కి సంఖ్య అంటే ఒకటి తక్కువ చేసి రాసుకోవాలి. అవునా? చెప్పిన గుర్తుందా? గుర్తుందా? ఒకటి తక్కువ చేసుకొని రాసుకోవాలి. 8 తో చేసినప్పుడు ఫస్ట్ టైం 2 తక్కువ చేసుకోవాలి, తర్వాత ఒకటి తక్కువ చేయాలి. ఎవరైనా నచ్చి చేస్తారా ఇప్పుడు? ఏంటి చూడండి, నేను ఇప్పుడు మీకు ఒక 2 క్వశ్చన్స్ ఇస్తాను. 9 9 9 9 9 రాసిన. అవునా? 5 6 7 8 9 ఇది కూడిక చేయాలి. ఓకేనా? దా మహాలక్ష్మి చెయ్యు, తొందరగా రావాలి. చెయ్యు చూద్దాం. 8 వెరీ గుడ్. 8 7 6 వెరీ గుడ్. అవునా? చప్పట్లు కొట్టండి. ఇలా ఇది మర్చిపోవద్దు. ఇక్కడ ఎప్పుడు కూడా ఒకటి అనేది కంటిన్యూ క్యారీ ఉంటది కాబట్టి ఇక్కడ 1 రాసినాం. అవునా? ఇంకెవరు చేస్తారు? చేస్తావా రాజనందిని? చూడు, 9 9 9 9 9 4 5 6 7 8 ఇది చేయి. చెప్పాలా నవ్వుతాను గట్టిగా? ఫస్ట్ ఒకటి తక్కువ చేసుకోవాలి, తర్వాత ఏం చేయాలి? సేమ్. వెరీ గుడ్. ఇది నువ్వు కలుపుతున్నావు కదా అమ్మ, కలిపితే ఏమవుతుంది అర్జును? ఇప్పుడు ఇక్కడ రాజనందిని ఏం రాసింది? 4 రాసింది. అవునా? 4 రాసింది అంటే ఆమె చేతన మర్చిపోయింది. మీరు ఇట్లా ఇదే తప్పు చేస్తారు కదా. ఇప్పుడు నువ్వేమైనా తప్పు చేసినావా? నీకేమైనా టైం పట్టిందా? పట్టలేదు. కాబట్టి ఎట్లా నేర్చుకోవాలి? ఇట్లానే నేర్చుకోవాలి. ఏమని చెప్పినా 9 తోని కూడిక చేసేటప్పుడు ఫస్ట్ ఒకటి తక్కువ చేసుకొని తర్వాత ఇది ఎట్లుందో అట్లా సేమ్ టు సేమ్ రాసేయాలి. అవునా? మళ్ళీ క్యారీ ఒకటి ఉంటది కాబట్టి ఆడ 1 రాసేయాలి అని చెప్పిన. ఇప్పుడు ఇది 3 ఒకటి తక్కువ చేసి రాసినాం కదా. ఇప్పుడు ఏం రాయాలి? ఇదేంటి? 5. నెక్స్ట్ ఏం రాయాలా? నెక్స్ట్ ఏం రాయాలి? 8 1 వెరీ గుడ్. ఈ రకంగా చేయాలి. మళ్ళీ ఇంకేం చేసినాం? 8 తో కూడా చేసినాం కదా. 8 తో చేసినాం కదా. అయితే ఇప్పుడు 8 8 8 8 8 8 చాలా కదా కూడిక కదా ఇది. అవునా? 3 4 5 6 7 8 రాసినాను. ప్లస్ మహాలక్ష్మి చెయ్యి ఒకసారి. ఏమని చెప్పినా మీకు? 8 తోని కూడిక చేసినప్పుడు ఫస్ట్ 2 తక్కువ చేసుకోవాలి, తర్వాత 1 1 1 తక్కువ చేయాలి అని చెప్పిన. గుర్తుందా? గట్టిగా చెప్పాలి. గుర్తుందా? రాయమ్మా. 8 లో 2 తక్కువ చేసింది, 6 రాసిందా? నెక్స్ట్ సేమ్ రాయాలి. 8 తో చేసినప్పుడు 1 తక్కువ చేసి రాయాలి, 9 తోని కాదు. 8 తో చేసినాం కదా, 1 తక్కువ చేసి రాయాలి. ఏమని చెప్పినా? 1 5 4 3 2 1 వెరీ గుడ్. అర్థమైందా? చెప్పట్లు కొట్టండి. 8 తో చేసినప్పుడు 1 తక్కువ చేసి రాయాలి. నువ్వు చేస్తావా జ్ఞానేశ్వర్? 8 8 8 8 8 8 8 8 అవునా? 1 2 3 4 5 6 7 8 9 రూల్ ఏంటి మనది? 8 తోని కూడిక చేసినప్పుడు ఇక్కడ ఎప్పుడు కూడా 1 క్యారీ ఉంటుంది, ఇది మర్చిపోవద్దు. సరేనా? ఇప్పుడు 8 తో చేస్తున్నప్పుడు ఫస్ట్ 2 తక్కువ చేసుకుని రావాలి, తర్వాత 1 1 తక్కువ చేసుకుంటా రావాలి. దా చెయ్. వెరీ గుడ్. అవునా? చూడండి, మొత్తం తప్పు చేసిండు. ఏం చేసిండు?
అవునా? ఇటు సైడ్ 1 ఎందుకు రాసినావు నువ్వు? ఇటు లాస్ట్కి 1 అదెందుకు రాసినావు? మళ్ళీ అది మొత్తం తుడిచేసి మళ్ళీ చెయ్యి. చెయ్యి. ఫస్ట్ ఏం చేయాలి? 2 తక్కువ చేయాలి. ఎన్ని తక్కువ చేయాలి? 2. 7. వెరీ గుడ్. నెక్స్ట్ ఎన్ని తక్కువ చేయాలి? 1. 7. నెక్స్ట్ 6. వెరీ గుడ్. 5 4 3 2 1 0 1 లాస్ట్ క్యారీ 1. అవునా? ఈ రకంగా చేయాలి. ఇది అర్థమైందా? రైట్. ఇప్పుడు 9th రూల్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనకు 9 పైన వస్తుందో, పైన రాని కింద రాని, పైన వచ్చి పైన 8 ఉంది కాబట్టి 2 తక్కువ. ఇప్పుడు చూడండి, 8కి 9 యాడ్ చేసి 17 అవుతుంది. 7 వచ్చిందా? చేతన ఏడ 1 ఉంటుంది కదా, అందుకే 1 తక్కువ చేసుకుంటూ వచ్చినాం. అర్థమైందా? 2 తక్కువ చేయాలి మనం, కానీ ఇక్కడ 1 వస్తుంది కదా. సెకండ్ టైం వచ్చినప్పుడు ఒక్కొక్కటి. ఇట్లానే 9 వచ్చినప్పుడు ఫస్ట్ 1 తక్కువ చేస్తాం, మళ్ళీ ఏం తక్కువ చేయం. ఎందుకు ఏం తక్కువ చేయం? ఆ 1 ఉంది కదా, ఆ 1 ఆల్రెడీ వస్తున్నది కదా తక్కువ చేసేది, కాబట్టి చెయ్యం. అర్థమైంది? ఇది 9లు 8లతో కూడిక ఇట్లా నేర్చుకున్నారు అనుకోండి, ఈజీ అయిపోయింది. ఈజీ ఉన్నది ఇప్పుడు మీకు ఇది. అవునా? ఏమన్నా ఏళ్ళ మీద లెక్క పెట్టుడు కానీ ఇబ్బంది పడడం ఏమన్నా ఉందా? లేదా? అర్థమైందా ఇది? రైట్. ఇది ఆపేయండి.